ప్రస్తుతం తన వయసు 22 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల వయసులోనే బిజినెస్ రంగంలో అడుగుపెట్టి నెలకు ₹1,00,000 నుంచి 10 లక్షల ఆదాయం పొందుతూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తాను ఎంచుకుని ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మనతో పాటు మన విపే స్టూడియోలో ఉన్నారు. తానే శివరాం రాజ్. చెప్పండి శివరాం రాజ్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ బిజినెస్లోనే కొనసాగుతున్నారు. దీంట్లో కూడా కష్ట నష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు మీ తండ్రి చేపల వేటకి వెళ్తుంటే మీరు కూడా అప్పుడు వెళ్దామని వెళ్ళినా సముద్రంలో అన్ని రోజులు ఉండాలి, అంత రిస్క్ వద్దు అనుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. మరి ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే 40-50 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కూడా మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మన ప్రాణాలతో చెలగటం ఆడటమే కదా. మరి ఇది భయం అనిపించడం లేదు? సాధారణంగా ఆ వయసులో ఆడుకోవాలనిపిస్తుంది, అల్లరి చేయాలనిపిస్తుంది, అమ్మా నాన్నతో ఉండాలి అనిపిస్తుంది కదా. ఇవన్నీ మనం ఎంజాయ్ చేసే ఆ చిన్న వయసు, అసలు ఆ వయసులోనే ఇంత బాధ్యతగా ఎలా ఆలోచించారు, ఎందుకు ఆలోచించారు? మీరు చేసినటువంటి వర్క్ చూస్తే గ్రిల్స్ అవసరం లేకోకుండానే ఇదే ఒక స్ట్రాంగ్ గ్రిల్స్ లాగా కనిపిస్తుంది. ఇది సేఫ్టీ అన్నా? ఇండివిజువల్ గ్రిల్స్ అని కొత్తగా వచ్చింది, అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అది చిల్డ్రన్స్ ఒక డ్యూరబిలిటీ 30 years అలా ఉంటుంది మేడం. మనం ఇచ్చే వారంటీ అది మాత్రం పక్కాగా, అంటే చిల్డ్రన్స్ ఒక ఎంత వెయిట్ అన్నా, ఒక 100 weight అన్నా ఆపేస్తుంది మేడం. మీ కింద ఈ ఏజ్లోనే 10 మంది పనిచేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీతో ఏమంటారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా ఒకప్పుడు నువ్వేమైపోతావు అని తెలియదు మాకు, ఆలోచించుకుంటూనే. ఒకప్పుడు అంటే చదువు లేదు, ఇటు అటు సముద్రంలో వేటకు కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే నువ్వేమైపోతావు అని అనేవారు మేడం, నువ్వు ఎలా బతుకుతావు. మీకు ఒక్కొక్క ఫ్లాట్కి కంప్లీట్ చేయాలి వర్క్ అంటే ఎన్ని డేస్ పడుతుంది? ఒక 1 hour పడుతుంది మేడం. 1 hourలో? ఇదేదో బాగుంది కదా, ఒక గంటలోనే ₹30,000 ఆదాయం. మీకు పెట్టుబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి ఉంటుంది మేడం ఇప్పుడు 30,000లో. ఇంకా కష్టాలన్నీ ఇప్పుడు పడద్దు అని అవన్నీ చిన్నతనంలో చూడటం వల్లే మీరు దాని ఎఫెక్టేనేమో మీరు ఈ బిజినెస్ ఎంచుకోవడం కదా. అవును మేడం, అంటే మనకి దాని తర్వాత ఇదే మేడం తెలిసింది. మరి దీంట్లో నుంచి వేరే దాంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేం మేడం. కానీ ఆ వల అనే ఒక కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండటం వల్లనే కదా, ఎప్పుడైతే చేపల వేటకి వెళ్ళేవారో, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ వల వేస్తూ ఉంటే దాన్ని చూసే కదా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బిజినెస్ ఎంచుకున్నారు మీరు. ఇప్పుడు 40-50 అంతస్తుల అపార్ట్మెంట్స్కి ఇట్లాంటికి మీరు వర్క్ చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉండే ఉంటారు. ఇప్పుడు వరకు ఎవరెవరికి మీరు ఈ వర్క్ చేశారు? అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను మేడం, ఎంక్వైరీకి. మొత్తానికి వెళ్ళిపోయి అల్లు అర్జున్ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళా. ఫస్ట్లో చూడగల స్వాగతం, ఎందుకంటే ఆయన చూడగానే చాలా సింపుల్గా ఉన్నారు. అప్పుడు మామూలుగా ముందు మీకు అనిపించిందా ఈయన నెట్గా అనిపించింది? నమస్తే, వెల్కమ్ టు విపే న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో ఎవరు ఆ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారా? సాధారణంగా మీరు అందరూ అనుకునే ఉండొచ్చు, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యానో లేకుంటే ఒక జ్యువెలరీకి సంబంధించో ఇట్లా రకరకాల బిజినెస్ సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఒక బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్ అనగానే మనం చాలా హోప్స్ పెట్టుకుని ఎవరో చాలా పెద్ద వ్యక్తి వచ్చి ఉంటారని అందరూ అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో అతి చిన్న వయసులో, ప్రస్తుతం తన వయసు 22 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాల వయసులోనే బిజినెస్ రంగంలో అడుగుపెట్టి నెలకు ₹1,00,000 నుంచి 10 లక్షల ఆదాయం పొందుతూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తాను ఎంచుకుని ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మనతో పాటు మన విపే స్టూడియోలో ఉన్నారు. తానే శివరాం రాజ్. నమస్తే శివరాం రాజ్. ఎలా ఉన్నారమ్మా? ఇంత చిన్న వయసులోనే, అంటే ఇప్పుడు మీ వయసు 22 సంవత్సరాలు, అలాంటిది మీరు మీ 15 సంవత్సరాల వయసు అంటే ఇంచుమించుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతూ ఈ రోజున ఇలా విపే స్టూడియోలో బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు ఎలా ఉన్నా? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉన్నది మేడం, బిజినెస్ ప్రకారంగా. అంటే ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే, మెల్లిమెల్లిగా బిజినెస్ డెవలప్ అయ్యే కొద్ది నా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ కొంచెం పొజిషన్లో. అలా కాదు శివరాం రాజ్, ఇప్పుడు సాధారణంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఒక ఏదైనా కానీ ఎలాంటి చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా ఒక వ్యాపారం మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు
ఒక వయసుతో కూడా చూస్తుంటాం మనం. ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తేనే అప్పుడే ఇంత చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగు పెట్టారా అంటారు. అలాంటిది మీకు ఇప్పుడు 22 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల క్రితం నుంచే మీరు వ్యాపార రంగంలో ఉన్నారు అంటే నాకు తెలిసినంత ప్రకారంగా చూస్తే కనుక మీరు చదువులో మీరు డ్రాప్ అయిపోయి ఉంటారు. ఎంతవరకు చదువుకున్నారు? 7th క్లాస్ వరకే చదువుకున్నారు. 7th క్లాస్ వరకు చదువుకుని ఇప్పుడు ఓన్గా సొంతంగా వ్యాపారం చేస్తూ మనం చూస్తున్నాం. డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలు కంప్లీట్ చేసి ఎవరి దగ్గరికైనా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఎంతో బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అసలు ఈ నెట్ బిజినెస్ అనే దాంట్లోకి రావాలన్న ఆలోచన ఎలా కలిగింది? అసలు శివరామరాజు ఎవరు ఏంటి అంటే మా వీఫై న్యూస్ ప్రేక్షకులకి ఏం చెప్తారు? నెట్ బిజినెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనది వచ్చేసి ఫస్ట్లోనూ ఫిషర్మెన్గా చేసేవాళ్ళు మేడం. ఇంట్లో పరిస్థితులు బట్టి అంటే మనకి ఇందులో నాన్నగారు అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మనం పుట్టేది తుని మేడం. తుని దగ్గర నక్కపల్లి మండలం చిన్నతిన్నల గ్రామం మేడం. ఓకే ఓకే తుని. ఓకే. అక్కడ నుంచి మనం అంటే డాడీ వర్ష పారాదీప్ అనే ఐడియా ఉందా మేడం? అంటే బిలాయి అటు సైడ్ పారాదీప్. ఓకే ఓకే. పారాదీప్ లో అక్కడ వెల్స్కి వెళ్ళి యాడ్ చేసి అక్కడ 2 బోర్డులు ఉండేవి మేడం ఫస్ట్ లో. అసలు పుట్టింది తునిలోనా? పుట్టింది నక్కపల్లి మండలం చిన్నతిన్నల గ్రామం. ఓకే ఓకే. నాన్నగారు వచ్చి ఫిషర్మెన్. ఓకే. అక్కడి నుంచి వచ్చింది ఆలోచన. ఓకే ఓకే. అంటే వల వేసేటప్పుడు చేపలు పట్టాలి అంటే వల వేస్తూ ఉంటారు. ఆ వలలోంచి వచ్చినటువంటి ఆలోచన ఇప్పుడు ఈ నెట్ బిజినెస్ లోకి మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది అనుకోవచ్చా? ఓకే. ఫాదర్ ఫిషర్మెన్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఫాదర్ తో పాటు మీరు చిన్నతనంలో డాడీతో పాటు మీకు ఓన్ గా బోట్ ఉంది అంటున్నారు కదా, మీ డాడీతో పాటు మీరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళేవారా? ఓకే. అంటే ఏ వయసులో నాన్నగారితో పాటు మీరు వెళ్ళేవారు? ఒక 8 ఇయర్స్ అలా ఆ వయసులో చదువుకున్నప్పుడే వెళ్ళాను మేడం. ఒక 6th 7th చదువుకున్నప్పుడు వెళ్ళాను మేడం వేటకి. వేటకి వెళ్ళి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండి అన్ని చూసాం. అంటే వాళ్ళ కష్టం చాలా కష్టం మేడం అది. ఆ కష్టానికి అయితే ఇప్పుడు వెళ్తారు మేడం, వారం 2 వారాలు ఉంటారు. ఉండి దాన్ని బట్టి వస్తారో బయటకు తెలియదు. దాన్ని బట్టి నేను నా ఆలోచన మార్చుకున్నాను. మన ఇందులో ఎందుకు ఇంత రిస్క్, ప్రాణాలతో తిరిగి వస్తారా లేదని ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఇది కూడా రిస్కే మేడం. అంటే ఇది కూడా రిస్క్ కాదని, ఇది రిస్కే. 40 ఫ్లోర్స్ 40-50 ఫ్లోర్స్ దిగాలి మనం కిందకి. దిగి దాని జోల రోప్ వేసుకు దిగాలి. అందులో అంటే ఇందులో కూడా రిస్క్ అంటే చాలా రిస్క్ ఉంటుంది అందులో కూడా. అంటే ఇది సెక్యూర్ ఉండడం వల్ల ఇందులోకి వచ్చాం మేడం. ఓకే ఓకే. అంటే చిన్నతనంలోనే నాన్నగారితో పాటు మీకు 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చేపల వేటకి నాన్నగారితో పాటే మీరు కూడా సముద్రంలోకి వెళ్ళటం జరిగింది. జరిగింది మేడం. ఓకే ఓకే. అప్పుడు ఏమైనా భయం అనిపించేదా ఇప్పుడు సముద్రంలో ఉన్నప్పుడు? భయం అనిపించేది మేడం. అంత చిన్నప్పుడు మిమ్మల్ని అంటే ఫ్యూచర్ లో మిమ్మల్ని అది ఉపయోగపడుతుందని తీసుకుని వెళ్ళేవారా ఫాదర్? అవును మేడం. ఫ్యూచర్ అంటే మనం లేని అమ్మట్లో వ్యాపారం చూసుకుంటారు, 2 బోట్లు నడిపిస్తారు అన్నట్టు తీసుకెళ్లారు. అప్పుడు అంటే ఫస్ట్ టైం కదా, చాలా భయం కలిగింది మేడం. సాధారణంగా ఆలోచిస్తారు కదా పేరెంట్స్ ఏంటంటే మన కులవృత్తి ఏదైతే ఉందో తరతరాలుగా దాన్ని కొనసాగించడం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు కష్టపడుతున్నట్టు పిల్లలు కష్టపడద్దు, ఇలా ఆలోచించే పేరెంట్స్ ఇప్పుడు మనం అందరినీ చూస్తున్నాం. మా పేరెంట్స్ కూడా అలాగే ఆలోచించారు, కానీ మనకి ఇంట్రెస్ట్ లేక, చదువు అనేది ఇంట్రెస్ట్ లేక మనం ఇలా వచ్చేసామండి. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లోనే కదా మీ బిజినెస్ అంతా? హైదరాబాద్ ఆంధ్ర మేడం. 2 చోట్ల ఉందా మీకు బ్రాంచ్? అక్కడ కూడా ఉంది. ఆంధ్రాలో ఎక్కడ ఉంది? వైజాగ్, విజయవాడ, చిత్తూరు. ఓకే 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 ఓకే. ఇంచుమించు ఆంధ్రాలో అన్ని చోట్ల మీది మెయిన్ బ్రాంచెస్ ప్రతి ఒక్క చోట ఉన్నట్టే. అంటే ఎవరి త్రూ వచ్చేసరి మీరు హైదరాబాద్? ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే 7th క్లాస్ లోనే మీ స్టడీ ఆగిపోయింది. అంటే 10th వరకు కూడా చదువుకోలేదు. ఒక 14-15 ఇయర్స్ లోనే మీరు వచ్చేసి ఉండొచ్చు కదా. ఓకే. అంటే ఎవరి ద్వారా వచ్చారు ఇక్కడికి మీరు? ఎవరి ద్వారా అంటే మాకన్నా ముందు పెద్ద కంపెనీలు ఉంటాయి మేడం, వాళ్ళతో మేము డైలీ వర్క్ వస్తాం. అంటే జీతం లెక్క 10,000 8,000కి వచ్చేవాళ్ళం అప్పుడు. అది ఏంటంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో 8,000 ఇస్తారు మేడం మనకి. అంటే వర్క్ ఏది తెలియదు కదా, ఉండగలిగితే ఒక నేర్పిస్తూ పని నేర్పిస్తూ ఉంటారు, జీతం పెరుగుతుంది మేడం. అప్పుడు మనకి ఏంటంటే ఇలాగా ఉండే కంట మనం ఓన్ గా బిజినెస్ పెట్టుకుంటే మనకు కూడా లైఫ్ లో బాగుంటుంది. అంటే అది ఎప్పుడైతే మీరు ఆ వయసు నుంచి వర్క్ నేర్చుకుంటూ ఉన్నారో పనినే మీకు ఒక అవగాహన వచ్చేసిన తర్వాత సొంతంగా ఎందుకు మనం చేయొద్దు అనే ఆలోచన కలిగినట్టుంది కదా. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు మీరు? 4 ఇయర్స్ నేర్చుకున్నాను మేడం. 4 ఇయర్స్ నేర్చుకున్నారు మీరు. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇలా చిన్న వయసు నుంచి ఎవరైనా ఏదైనా వ్యాపారాలు కానీ ఇండస్ట్రీలో కానీ రావటం అని అంటే ఇంట్లో పేరెంట్స్కి అసలు చెప్పుకోకుండా
వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా రావడం జరుగుతుంది. ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాం మేము అక్కడి నుంచి అని, బాంబే వెళ్ళిన వాళ్ళు కానీ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా చూస్తున్నాం. అలా మీరు అంత చిన్న వయసులో హైదరాబాద్ వచ్చేసినప్పుడు మీ పేరెంట్స్కి చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా? పేరెంట్స్ చెప్పి సపోర్ట్ చేసి పంపించారు మేడం. చెప్పే వచ్చారు, సపోర్ట్ చేసి పంపించారు. అంత ధైర్యం వాళ్ళకి అంత చిన్న వయసులో మిమ్మల్ని పంపించాలి అంటే? పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు మేడం. మెయిన్ అయితే సపోర్ట్ బాగా చేస్తారు. వెళ్ళి అక్కడ చూసుకో 4 years ఉండు అంటే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత సపోర్ట్ చేయడం వల్లే కదా ఈ రోజున ఓన్గా సొంతంగా నువ్వు బిజినెస్ చేసుకుంటూ 1 లక్ష నుంచి ఇంచుమించుగా 10 లక్షల రూపాయల ఆదాయం నువ్వు గెయిన్ చేస్తున్నావు అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. చాలా అంటే ఒక మంచి పొజిషన్లోనే ప్రస్తుతానికైతే శివరామరాజు ఉన్నట్టే. చెప్పండి శివరామరాజు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ బిజినెస్లోనే కొనసాగుతున్నారు, దీంట్లో కూడా కష్ట నష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు మీ తండ్రి చేపల వేటకి వెళ్తుంటే మీరు కూడా అప్పుడు వెళ్దామని వెళ్ళినా సముద్రంలో అన్ని రోజులు ఉండాలి, అంత రిస్క్ వద్దు అనుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. మరి ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే 40-50 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కూడా మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మన ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా. మరి ఇది భయం అనిపించడం లేదా? ఇది భయం అంటే మనకి సేఫ్టీ అంటే 3 numbers అలా ఉంటాం మేడం. సేఫ్టీ మెయిన్ సేఫ్టీ ఉంటుంది. అంటే జ్వాలా పెట్టుకో దిగుతాం, కిందకి దిగినప్పుడు సేఫ్టీ ఉంటుంది. ఆ సేఫ్టీని ఉంటే వర్క్ చేస్తాం, సేఫ్టీ లేకపోతే అసలు వర్క్ చేయం మేడం. ఇప్పుడు వర్క్ నేర్చుకుంటుందంతా మీరు 7th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి అంటే చిన్నపిల్లాడే. సాధారణంగా ఆ వయసులో ఆడుకోవాలనిపిస్తుంది, అల్లరి చేయాలనిపిస్తుంది, అమ్మా నాన్నతో ఉండాలనిపిస్తుంది కదా. ఇవన్నీ మనం ఎంజాయ్ చేసే ఆ చిన్న వయసు, అసలు ఆ వయసులోనే ఇంత బాధ్యతగా ఎలా ఆలోచించారు, ఎందుకు ఆలోచించారు మీరు? అంటే ప్రజెంట్ అప్పుడులో అయితే చాలా కష్టాలు పడేవారు మేడం. అంటే అందులో ఉండే మనం కూడా బయటకు వచ్చి ఏదో ఒకటి చేద్దాం ఆలోచనతో ఈ సేఫ్టీ నెట్ దానికి వచ్చాం మేడం. ఇంకా ఆటలు వద్దు ఏమొద్దు, అప్పుడే తెలుసుకున్నారు బాధ్యతలు అంటే ఏంటి, కష్ట నష్టాలు అంటే ఏంటి, భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలంటే ఎప్పటి నుంచో మనం కష్టపడాలని ఫిక్స్ అయిపోయాం కదా. శివరామరాజుకి సినిమాలు చూస్తాడా శివరామరాజు? చూస్తాను మేడం. ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్ మేడం. అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం? అంతే మేడం, అల్లు అర్జున్ అంటే అభిమానం, చాలా పిచ్చి మేడం అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి మేడం. ప్రతి ఒక్క సినిమా చూసేవారా అల్లు అర్జున్వి? డాన్స్ వస్తుందా? డాన్స్ లైట్ మేడం. అల్లు అర్జున్ అంతలా చేయలేము, లైట్ డాన్స్. అయితే స్టూడియో నుంచి బయటకు వెళ్ళే లోపల మీతో ఒక డాన్స్ చేపిస్తాను నేను. చేస్తారా మరి? లేదు మేడం. ఎందుకు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఎంత బాగా డాన్స్ చేస్తాడు కదా. మరి ఆయన ఫ్యాన్స్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు మొహమాట పడి సిగ్గుపడాలి? చేసేసేయాలి అంతే. ఆయన పేరు నిలబెట్టాలి కదా. వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేస్తాము, మంచి డాన్స్ చేస్తారు. ఫ్యాన్ గా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేడం మా అన్నకి అల్లు అర్జున్. ఇంకెవరెవరంటే ఇష్టం? ఇంకే హీరో అంటే ఇష్టపడతారు? హీరో మీద అంత ఇంట్రెస్ట్ లేదు మేడం. ఇంకే హీరో లేదు? హీరో అంటే అల్లు అర్జున్. పుష్ప అంతే, తగ్గేదిలే. చూసారా సినిమా? 4 times. 4 సార్లు చూసారా? అవును, ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం చూస్తారులేండి. చూడాలి మేడం, చూడాలి. ఇంకా చెప్పండి, ఈ నెట్ బిజినెస్ గురించి అడిగితే కనుక, అంటే కొత్త వాళ్ళు కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రోగ్రామ్ చూసిన తర్వాత అయినా కూడా కొంతమందిలో అనిపించవచ్చు ఇది బాగుంది, ఇప్పుడు అంత పెద్ద చదువులు పై చదువులు చదివి ఇతర దేశాలకు వెళ్ళి వస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు, లేకుంటే మనం ఎంతో కష్టపడి చదువుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తేనే మనం సంపాదిస్తాం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తేనే సంపాదిస్తాం అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు మీలాగా ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇదే వృత్తిని ఎంచుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎంత పెట్టుబడితోటి వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు? 3 lakhs మేడం. మినిమం 3 లక్షలు ఉంటే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు. మీరు వ్యాపారం మొదలు పెట్టేటప్పటికి మీరు 3 లక్షలు జమ చేసుకున్నారా? అప్పుడు చేసాం మేడం. అప్పుడు 3 లక్షలు ఖర్చు అయ్యి ఉండకపోవచ్చు కదా. అప్పటికి ఇప్పటికి 7 years డిఫరెన్స్ వచ్చింది కదా. అప్పుడే 3 లక్షలు అయింది మేడం. అప్పుడు 3 లక్షలు. వెహికల్ కొనుక్కోవాలి, ఇంకా మెటీరియల్ ముంబై నుంచి రప్పించుకోవాలి, అలాంటివి అన్నీ ఉంటాయి మేడం. అంటే వర్కర్స్ కి మన కింద 10 members వర్కర్స్ ఉంటారు, ఆ వర్కర్స్ కి అలా. ఇప్పుడు మీ కింద ఒక 10 మంది పనిచేస్తున్నారా? 10 మందికి జీతాలు ఇస్తున్నారు మీరు. వెరీ గుడ్. ఇంకా అంటే ఈ నెట్ దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారు? సాధారణంగా ఏంటంటే మనకి స్పారోస్ అవి రాకుండా అయితే ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది మీరు చూపించిన కాన్సెప్ట్ నేను చూశాను, ఇది అపార్ట్మెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారంటే ఇప్పుడు చిన్నపిల్లలకి సేఫ్టీ ఉండాలి. మనకి అపార్ట్మెంట్స్ అనగానే పిల్లల బాల్కనీస్ దగ్గర అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవడానికి ఐరన్ తోటే మనం అంతా గ్రిల్ చేయించుకుంటాం కదా. మీరు చేసినటువంటి వర్క్ చూస్తే గ్రిల్స్ అవసరం లేకోకుండానే ఇదే ఒక స్ట్రాంగ్ గ్రిల్స్ లాగా కనిపిస్తుంది. ఇది సేఫ్టీ అన్నా? సేఫ్టీ మార్కెట్ లోకి కొత్తగా వచ్చింది మేడం, ఇండివిజువల్ గ్రిల్స్ అని కొత్తగా వచ్చింది. అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అది అంటే చిల్డ్రన్స్ కి ఒక డ్యూరబిలిటీ
30 ఇయర్స్ అలా ఉంటుంది మేడం మనం ఇచ్చే వారంటీ. అది మాత్రం పక్కాగా అంటే చిల్డ్రన్స్కి ఒకవేళ ఎంత వెయిట్ అన్నా ఒక 100 వెయిట్ అన్నా ఆపేస్తుంది మేడం. అంటే ఒక 100 కిలోల బరువును కూడా అది ఆపగలుగుతుంది, సేఫ్టీ ఉంటుంది మనకి. ఓకే, ఇంకా దేనికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు? ఈ తర్వాత దాంట్లో వచ్చి నెట్స్ ఉంటాయి మేడం, అంటే పిజన్ సేఫ్టీ నెట్స్ అని, చిల్డ్రన్ సేఫ్టీ నెట్స్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, డెత్ ఏరియా సేఫ్టీ నెట్స్, హౌస్ కవరింగ్స్, వాట్ స్పైక్స్, అలా అన్ని చాలా రకాలు ఉంటాయి మేడం. అందులో కస్టమర్ చూజ్ చేసుకున్నప్పుడు కస్టమర్ ఏదంటే దాన్ని చేస్తాం మేడం. ముందు ఎంక్వైరీకి వెళ్తాం, ఎంక్వైరీకి వెళ్ళినంత ఈ మెటీరియల్ చూపిస్తాం, సార్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, మీకు ఏం కావాలి అని చెప్పేసి ఆ సార్కి ఏది కావాలంటే దాన్ని బట్టి రేట్ చెప్పి స్క్వేర్ ఫీట్ తీసుకొని ఎంత పడుతుందో అంత తీసుకొని చెప్తాం. ఓకే, అంటే ఈ నెట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దేనికోసం మనం అనుకున్నాం కదా, అపార్ట్మెంట్ సైడ్ అయితే కనుక అది 100 కిలోల బరువు ఆపుతుంది, అంటే చిన్నపిల్లలకి సేఫ్టీ ఇస్తుంది, స్పారోస్ అవి రాకుండా మనకి వాటి నుంచి మనకి సేఫ్టీ వస్తుంది. ఇంకా మీరు చెప్పారు క్రికెట్ ఆడడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తామని చెప్పి. క్రికెట్ ఆడడానికి అది నెట్ మేడం. ఇది సేఫ్టీ అనేది ఇన్విజిబుల్ గ్రిల్స్ మేడం, అనే గ్రిల్ టైప్ లో ఉంటది వైర్. అది కొత్తగా వచ్చింది మార్కెట్ లో, ఇప్పుడు ట్రెండ్ బాగుంది అది. ఇప్పుడు మరి దోమలకి మనం నెట్ల కింద వాడతాం కదా, అది మస్కిటోస్ నెట్, అది కూడానా? అది చిల్డ్రన్స్ కి, చిల్డ్రన్స్ అని కాదు, మామూలుగా మీ దగ్గర ఎట్లాంటి నెట్స్ దొరుకుతాయి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఇది మస్కిటోస్ సంబంధించి రెగ్యులర్ గా మనం వాడుతూ ఉంటాం, ఈ స్పారోస్ సంబంధించి వాడుతూ ఉంటాం. ఇలా దీన్ని ఇంకెన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని అడుగుతున్నా. అది మస్కిటో మేడం. తర్వాత పిజన్స్ కి ఒక 3 మెటీరియల్స్ ఉంటాయి మేడం. అంటే అందులో ఒక మెటీరియల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. పిజన్స్ కి, చిల్డ్రన్స్ కి డిఫరెన్స్ మెటీరియల్ ఉంటుంది, అంటే దానికి డిఫరెన్స్ మెటీరియల్ ఉంటుంది మేడం. దీని క్వాలిటీ వచ్చి మనకి 30 years గ్యారంటీ ఉంటుంది అంటున్నారు, 30 సంవత్సరాలు. ఇండివిజువల్ గిల్స్ అనేది 30 years ఉంటుంది మేడం, 30 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత నెట్ అనేది ఒక 4 years 5 years. అది నార్మల్ నెట్స్ అయితే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇట్లాంటి అయితే ఇది ఓకే. ఇది మనకి ఇప్పుడు ఫిష్ కి సంబంధించిన దానికి మీకు సంబంధం లేదు కదా? దానికి యూజ్ చేసింది దీనికి యూజ్ చేయలేము కదా, అది ఎక్కువ మందంగా ఉంటుంది, అంటే థిక్నెస్ తక్కువ ఉంటుంది, ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కొక్క అపార్ట్మెంట్స్ కి, ఇండివిజువల్ హౌసెస్ కి, అన్నిటికి ఎట్లాంటి వాటికైనా వర్క్ చేస్తారు కదా. సాధారణంగా ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, అది ఒక 1000 SFT 2000 SFT అనుకుందాం. ఇట్లా మనకి విండోస్ దగ్గర ఎక్కడ బాల్కనీస్ ఎట్లాంటి చోట కదా, అంటే ఇది మీటర్ లెక్కన దీన్ని తీసుకోవాలా ఎట్లా? మీరు స్క్వేర్ ఫీట్స్ లెక్కన, ఒక అడుగు లెక్క. మీరు ఒక ఫ్లాట్ కి కంప్లీట్ గా వర్క్ చేశారు అనుకోండి, మీకు ఎంత ఇన్కమ్ ఉంటుంది? ఒక 30-20 అలా ఉంటుంది. 20,000 నుంచి 30,000 ఉంటుంది. ఓకే ఓకే. అంటే మంత్లీ ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ గా మీరు మాట్లాడుకున్నారంటే కంప్లీట్ గా అది బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అది మీకే ఉంటుందా? అవును మేడం. మాకంటే మాకు ఉండదు, మాలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి, అంటే ఎవరు తక్కువగా వేస్తారో వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుంటారు. 1-2 చోట్ల అడుగుతూ ఉంటాం సాధారణంగా, ఏదైనా అంతే కదా. ఎలాంటిది ఏది మనం కొనాలన్నా, ఏ వర్క్ చేయించుకోవాలన్నా 1-2 చూస్తాం. అంటే మీ దగ్గరికి వస్తే కనుక బయట వాళ్ళకంటే తక్కువలోనే మీరు చేస్తారా, లేకుంటే క్వాలిటీ మంచిగా ఉందని చెప్పి ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారా? అది క్వాలిటీ ఎంత ఉందో దానికి మనం 1 రూపాయి ఎగస్ట్ వేసుకుని చేస్తాం మేడం. అంటే ఇప్పుడు మెటీరియల్ ఒక 5 రూపీస్ ఉందనుకో, 5 రూపీస్కో 6 రూపీస్, అంటే 100 రూపాయి మిగిలిన వర్కర్స్ రూపాయి ఉన్నట్టుగా చేస్తాం మన వర్క్. ఓకే ఓకే. పేరెంట్స్ ఏమంటారు ఇప్పుడు అందరు పేరెంట్స్ బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మన పిల్లలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. ఏం చదువుకోకపోయినా ఇంట్లో పేరెంట్స్ కష్టసుఖాలు, వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ అర్థం చేసుకుని ఈ వ్యాపార రంగాన్ని ఎంచుకొని ఈ రోజున ఇంత సంపాదిస్తున్నారు, మీ కింద ఈ ఏజ్లోనే 10 మంది పనిచేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీతో ఏమంటారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా ఒకప్పుడు నువ్వు ఏమైపోతావు అని తెలియదు మాకు, ఆలోచించుకుంటూనే. ఒకప్పుడు అంటే చదువు లేదు, ఇటు అటు సముద్రంలో వేటకు కూడా వెళ్ళేవాడిని కాదు, అంటే నువ్వు ఏమైపోతావు అని అనేవారు మేడం. నువ్వు ఎలా బతుకుతావు, ఒక ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా మీ భార్యని ఎలా చూసుకుంటావు అవన్నీ చెప్పేవారు మేడం. అలా చెప్పి తిట్టేది. ఇప్పుడు ఓకే నువ్వు సెటిల్ అయ్యావు, నీకు పర్లేదు అన్నట్టుగా ఉన్నాను. ఓకే. నాన్న ఇప్పుడు అది కొనసాగిస్తున్నారా? అదే పని ఆయన చేస్తున్నారా? మరి మీరు చెప్పరా ఇంత సంపాదిస్తున్నారు కదా ఇంకా చేయొద్దు నాన్న అని? అంటే వాళ్ళు యూత్ వాళ్ళు మానుకోలేదు కదా, మనం ఎంత సంపాదించింది ఇంపార్టెంట్ కదా మేడం. మనం ఫస్ట్ లో ఏ ఫీల్డ్ లో ఉన్నామో అందులోనే ఉంటారు అనిపిస్తుంది వాళ్ళకి. కాకుంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు కుల వృత్తిని కొనసాగించలేకపోయినా కనీసం చదువు పూర్తి చేసుకున్నా మా అబ్బాయి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడని ఆ నమ్మకం అయితే ఉంటుంది. ఇప్పుడు అది ఇది లేకపోయినా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈరోజు మీ స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలుస్తూ ఉంటారు, ఏమంటారు మీ ఫ్రెండ్స్ అంతా? ఫ్రెండ్స్ కూడా ఇక్కడే మేడం, ఇక్కడే
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అంటే బ్రాంచెస్ చాలా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఇదే ఫీల్డ్ లోకి లాక్కొచ్చేసారా? మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ మేడం ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఎంతమంది ఉంటారు మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ 4 నంబర్స్ మేడం. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. సేమ్ ఏజా? సేమ్ ఏజ్ అంటే ఒక 2 years 3 years. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే ఎంచుకున్నారు, వాళ్ళు కూడా మీతో పాటు ఇది చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి 10 మందిలో వాళ్ళు నలుగురా, లేకుంటే వాళ్ళు కూడా సొంతంగా వాళ్ళు కూడా వ్యాపారాలు స్టార్ట్ చేసేసారు? వాళ్ళు కూడా సొంతంగా సెపరేట్ గా ఉన్నారు. వాళ్ళు ఓన్ గా స్టార్ట్ చేసేసుకున్నారు బెంగళూరులో. ఓకే ఓకే. అంటే మనం చెప్పడానికి చిన్న వ్యాపారం లాగా అనిపిస్తుంది, కానీ ఆదాయంగా చూసుకుంటే మాత్రం మంచిగానే ఉంది కదా. ఆదాయం అంటే దానికి అంటే మనకు వచ్చే వర్క్స్ బట్టి ఉంటుంది మేడం ఆదాయం. ఇప్పుడు ఒక మంత్ ఉండొచ్చు, ఒక మంత్ లేకపోవచ్చు, అది మేడం. చాలా ఇందులో కానీ అనిపిస్తుందా ఎప్పుడైనా, ఇప్పుడు ఇంత డబ్బులు మనం సంపాదిస్తున్నాము, ఇదే వ్యాపారం ఎందుకు కొనసాగించాలి, ఈ డబ్బుతో ఇంకా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయొచ్చు అని ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? లేదు మేడం. కలగలేదు. లేదు. ఇదే కొనసాగించాలని అంత నమ్మకం ఏర్పడిపోయింది ఈ వ్యాపారం మీద. అవును మేడం. బాండింగ్ అలాంటిది 7 సంవత్సరాల నుంచి ఇదే ఇంకో ఫీల్డ్కి వెళ్ళా కానీ మనం ఇంకా మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి డెవలప్ చేసుకోవడానికి అప్పుడు ఇప్పుడు ఇదైతే మీకు ఒక అవగాహన వచ్చేసింది, ఈ పని ఎలా ఉంటుంది, పని చేసే విధానం కానీ దీంట్లో వచ్చే లాభం కానీ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల. ఇప్పుడు అంతా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకు యూట్యూబ్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవడం, ఆ ప్రకారంగా కూడా మీకు బిజినెస్ బాగానే వస్తుందేమో కదా. ఇది సోషల్ మీడియా వచ్చిన కానీ వర్క్స్ చాలా తగ్గాయి మేడం. తగ్గినాయా? అంటే కంపెనీలు ఎక్కువైపోయాయి కదా. ఓకే. చాలా కంపెనీలు చాలా విధాలుగా యాడ్స్ రన్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే గూగుల్లోనే యాడ్ ఉండేది, ఇప్పుడంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ అన్ని దాంట్లో యాడ్ వెళ్తుంది. దానివల్ల కస్టమర్లు ఏంటంటే యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ అంటే రీల్ చూస్తాము, రీల్ చూసినప్పుడు అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మన ఇద్దరం 10 మంది కాల్ చేస్తారు మేడం. కాల్ చేసి మీ రేట్ ఎలాగా, మీ రేట్ ఎవరి రేట్ ఎంత ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఓకే ఓకే. అంతకుముందు అయితే ఏదైనా ఒకటే ఉంది బిజినెస్ అంటే మీ దగ్గరికి డైరెక్ట్ గా వాళ్ళు రావటం, మాట్లాడటం చేసేవారు. ఇప్పుడు కూడా వస్తారు మేడం. వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒక బెస్ట్ కస్టమర్ ఉన్నారంటే, కస్టమర్ అంటే అర్థం చేసుకోమని ఆయన వస్తారు మన దగ్గరికి, వెహికల్ వేసుకొని వస్తారు, లొకేషన్ పెట్టండి వస్తారు, వచ్చి చూసుకుంటారు మెటీరియల్ ఎలా ఉంది, ఓకే బాగుంది, నెక్స్ట్ డే వచ్చేసి అది అలా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు 40-50 అంతస్తుల అపార్ట్మెంట్స్కి ఇట్లాంటికి మీరు వర్క్ చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మేడం. ఇప్పుడు వరకు ఎవరెవరికి మీరు ఈ వర్క్ చేశారు? అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను మేడం, ఎంక్వైరీకి. మొత్తానికి వెళ్ళిపోయి అల్లు అర్జున్ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళా. ఎంక్వైరీకి అంటే ఎంక్వైరీ అంటే కొబ్బరి చెట్టుకి అంటే నెట్ వేసాం, కొబ్బరికాయలు కింద పడకుండా నెట్ వేయడానికి వెళ్ళాం మేడం. అచ్చా, కొబ్బరికాయలు పైనుంచి రాలుతుంటే పడుకోకుండా మరి కలిసావు అల్లు అర్జున్? అల్లు అర్జున్ ఆ రోజు లేడు మేడం, విజయవాడ వెళ్ళారు మేడం. మిస్ అయిపోయారు మరి. అవును మేడం. ఇంతగా కొబ్బరి చెట్టుకి వేసేసారా మరి వాళ్ళ? ఇంకా లేదా? అది వేయలేదు మేడం, ఎంక్వైరీకి వెళ్ళాము. తర్వాత ఇంకా చెప్తాను తర్వాత ఇంకా అల్లు అర్జున్ ఎలాగ మిస్ అయ్యారు కదా అని చెప్పి అది కూడా వేయకుండా వచ్చేసి ఉంటారు నా లెక్క ప్రకారం. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ ఉన్నప్పుడు వేస్తారు. ప్రకాష్ రాజు ఇంటికి వెళ్ళాం మేడం. ప్రకాష్ రాజు గారి ఇంటికి. ఓకే ఓకే. అక్కడ వాళ్ళకి ఏం సేఫ్టీ చేయడానికి వెళ్ళారు? వాళ్ళకి బాల్కనీ నెట్ మేడం, పిజన్ సేఫ్టీ నెట్స్ వేయడానికి వెళ్ళాం కొండాపూర్లో. కలిసారా మరి ఆయన్ని, ప్రకాష్ రాజు గారిని కలిసారా? ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాగానే చేసుకున్నారు మేడం. ప్రకాష్ రాజు అంటే ఫస్ట్లో చూడగల స్వాగతం, ఎందుకంటే ఆయన చూడ చాలా సింపుల్ గా ఉన్నారు. అప్పుడు మామూలుగా ముందు మీకు అనిపించిందా ఈయన నెట్గా అనిపించింది మేడం? అంతఃపురంలో వెళ్ళని అనుకుని వెళ్ళారు మీరు? లేదు మేడం, అంటే మాకు వెళ్ళేదని తెలియదు మేడం, ఇది ప్రకాష్ రాజు ఇల్లు అన్నట్టు తెలీదా? తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లోనే కాకుండా మీకు వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయంట కదా, చెన్నై ఇట్లా అక్కడ కూడా ఉన్నాయి, బెంగళూరు అక్కడ కూడా. మరి అక్కడ ఎవరు చూసుకుంటారు అవన్నీ? అక్కడ మనం ఓన్లీ ఇప్పుడు ఆంధ్ర ఇక్కడ చూసుకుంటాం మేడం. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమన్నా కాల్స్ వస్తే అక్కడ మా ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్నారు, వాళ్ళకి ఇస్తాం. ఓవరాల్ గా బిజినెస్ అయితే చాలా బాగుంది అంటారు? బాగానే ఉంది మేడం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ వ్యాపారంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు వాళ్ళకి? రండి, వచ్చి చూడండి, ఫస్ట్ చూసి మీకు ఏమనిపిస్తే అది చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఇందులోకి వచ్చి ఈ పనే బాగుంటది అన్నట్టు నేను చెప్పను మేడం. ఎందుకంటే మనం కష్టపడ్డాం కానీ ముందు కష్టపడ్డాం, ఇప్పుడు సెటిల్ అయ్యాం, వాళ్ళకి కూడా కష్టం తెలియాలి కదా మేడం. ఇప్పుడు వచ్చి బిజినెస్ పెట్టుకుపోయి మనం సెటిల్ అయిపోదాం అంటే అది ముందు చూడాలి, ఇది ఓకే మనకు అవుతుందా లేదా, మనం సెటిల్ అవ్వగలం, మనం నడిపించగలం, ఇది
అన్నట్టుగా ఉండాలి మేడం. ఇప్పుడు శివరామ్ కంటే అప్పట్లో ఎవరు అవకాశం కల్పించారు, అప్పుడు పని నేర్పించి మీకే 8,000 రూపాయలు ఇచ్చారు, మీరు హ్యాపీగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేర్చుకున్నారు, మీరే సొంతంగా స్టార్ట్ చేసి కూడా మీకు అప్పుడే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి శివరామ్ రాజు అవకాశం కల్పిస్తాడా? పక్కా మేడం, కల్పిస్తాను. వాళ్ళకి కూడా మీరు కొంత శాలరీ ఇస్తారా? ఇస్తాను మేడం. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ఉత్సాహంతో కనుక ఇది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్తో వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నేర్పిస్తారు. పక్కా మేడం. ఎందుకంటే మన ప్రోగ్రాంలో మళ్ళీ మేము స్క్రోలింగ్లో మీ కాంటాక్ట్ నెంబర్ వేస్తాము. నిజంగానే ఎంతో ఆశతో వాళ్ళు కాల్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని నిరుత్సాహపరచకూడదు కదా. లేదు మేడం, అలాగే లేదు కదా. ఓకే ఓకే. ఇంకా చెప్పమ్మా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమనుకుంటున్నారు, కొత్త సంవత్సరంలో ఏమేమి చేయాలని ఆలోచన ఉంది? ఆలోచన అంటే ఉన్నది మేడం చాలా. అంటే ఈ సంవత్సరంలో అంటే ఇప్పటి వరకు బాగానే గడిచింది. ఇప్పటి వరకు నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, అప్పుడు కూడా ఇంకా అలా అదే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మేడం. ఇప్పుడు దీంట్లో కూడా కొత్త సంవత్సరంలో ఇంకా ఏమన్నా కొత్త కొత్త చేంజెస్ రావచ్చా? గతంలో పోల్చుకుంటే కనుక మీరు చెప్తున్నారు ఆ నెట్ ఇట్లా మనకి జస్ట్ ఏదో వేసామంటే అది ఇట్లా మన కదులుతూ గట్టిగా గాలి వేసినా కదలటం ఊడిపోవడం ఇట్లా ఉండే. ఇప్పుడు ఒక 100 కేజీల బరువు దానిపైన మనం వేసినా కూడా గ్రిల్స్ అసలు అవసరం లేకోకుండా ఇదే నెట్తో అంతే సేఫ్టీగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇంతకన్నా బెటర్గా వచ్చే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? రావచ్చు మేడం. అంటే దీనికన్నా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చిందనే దానికన్నా బెటర్గా వస్తాయి మేడం ఏదైనా ఎప్పుడైనా. అది రావచ్చేమో, ఇంకా మాకైతే ఇన్ఫార్మ్ లేదు, రావచ్చు. ఓకే ఓకే ఓకే. మీకు ఒక్కొక్క ఫ్లాట్కి కంప్లీట్ చేయాలి వర్క్ అంటే ఎన్ని డేస్ పడుతుంది? ఒక 1 అవర్ పడుతుంది మేడం. 1 అవర్లో? ఇదేదో బాగుంది కదా, ఒక గంటలోనే 30,000 రూపాయల ఆదాయం. మీకు పెట్టుబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి ఉంటుంది మేడం, ఇప్పుడు 30,000లో ఒక 15 ఉంటుంది మేడం. అంతే, ఒక 50% లాభం అయితే ఉంటుంది. ఒక 15,000 మీరు పెట్టుబడి పెట్టారంటే ఇంకొక 15,000 అదనంగా కస్టమర్ పెట్టి మేడం. అంటే ఒక కస్టమర్ ఏ రేట్ ఇస్తారో ఒక కస్టమర్ వరకు ఆ రేట్లో మనం వేయాలి, మనకి ఎంత వస్తుందో అంతే వేయాలి. అంటే కాల్ పోగొట్టుకోలేం కదా మనం. కస్టమర్ ఎంత ఇస్తే అంతే వేయాలి, కస్టమర్ పెట్టి మెయిన్. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు అందరూ ఒకే రేట్ ఎవరు మేడం. అవును, ఒక దగ్గర 6 రూపీస్ ఉంటే ఒక దగ్గర 7 రూపీస్, 10 రూపీస్, 11, 20, 30 అలా మేడం. ఏ కస్టమర్ అంటే మనకి ఫస్ట్ ఒక రేట్ చెప్తాం మేడం, 30 రూపీస్, 18 రూపీస్, 20 రూపీస్ ఎలాగ బేరం ఆడతారు. అంటే వాళ్ళు కూడా ఏమైందంటే ఒక్కళ్ళ కాకుండా ఒక 6 numbers 7 numbers అలాగే ఎంక్వైరీ చేస్తారు, ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి. మీకైనా ఒకటి ఫైనల్ గా ఉంటది కదా, మీకు కూడా ఇంతవరకు అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనుకున్నది మీరు ఫైనల్ గా మీరు కూడా ఫిక్స్ అవుతారు. ఫైనల్ అది పిజన్స్ రేటు 10 రూపీస్ ఉంటుంది, అంటే ఎస్ఎఫ్టీ బట్టి ఉంటుంది మేడం. మనం తక్కువ ఒక 120, 50, 150 అయితే మనం 20 రూపీస్ 10 రూపీస్లో ఉండదు మేడం, మనకి లాస్ వచ్చేస్తుంది మేడం. కస్టమర్లు ఏంటంటే నాకు అదే రేట్ కావాలి, అలాగే కావాలి, వేస్తా వేయండి లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నారు. మీరు కూడా కొంత పర్సన్స్ బట్టి కూడా చూసి తీసుకుంటారేమో కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పెద్ద అమౌంట్ అయినా వాళ్ళు పే చేయగలుగుతారు, అట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకునే నష్టం లేదు. కొంత లేని వాళ్ళు ఉంటారు పాపం, అట్లాంటి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మేడం, ఓకే మనకి ఈ రేటుకి వస్తుంది, ఈ రేటుకి వేయాలి వాళ్ళకి, అదే తీసుకుంటాం, అలా చూసే తీసుకుంటారు అట్లాంటి వాళ్ళకి కూడా. అలాగని సెలబ్రేట్గా ఒక రేటు వీళ్ళకి ఒక రేటు ఉండదు మేడం, మినిమం రేటే. అదే మెటీరియల్ బట్టి మీకు పడిన కాస్ట్ని బట్టి మినిమం మీరు పెట్టుబడి పెడుతున్నారంటే ఒక 50% మీకు అయితే లాభం ఉండేలాగా చూసుకుంటారు. కొంత లేని వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకైతే ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళు కొంచెం తక్కువలోనే మీరు చేయడం జరుగుతుంది. అవును మేడం. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా సేఫ్టీ, ఇది అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటిది. ఇప్పుడు గ్రిల్స్ పెట్టేస్తుంటే మనకి ఏమవుతుందంటే కంప్లీట్గా గాలి రాదు, అది షీట్స్ వేసేస్తుంటేనేమో వెంటిలేషన్ రాదు, ఇదంతా ఉంటుంది. కాకపోతే మనకి ఏదైనా రెయిన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు దాని నుంచి సేఫ్టీ ఉంటుంది. ఇది వర్షం వస్తే కంప్లీట్గా లోపలికి వచ్చేస్తుంది కదా వాటర్, అయితే మనకి వస్తుంది. కానీ మెయిన్లీ మనకి వెలుతురు గాలి ఇవి రావడం జరుగుతుంది, సేఫ్టీ అయితే చాలా ఉంది. మెయిన్ పిజన్ నెట్ ఎక్కువ వేసుకుంటారు ఎందుకంటే దానివల్ల అవి చాలా డ్యామేజ్ చేసేస్తాయి అంతా కూడా. అవును, అపార్ట్మెంట్స్ అంటేనే వాటితో చాలా ప్రాబ్లం ఉంటుంది. అవును, చాలా అనారోగ్యం కూడా. అవును, మీనా వాళ్ళ హస్బెండ్ కూడా, హీరోయిన్ మీనా వాళ్ళ హస్బెండ్ చనిపోవడానికి కూడా ఇదే కదా కారణం అయిపోయింది అప్పుడు. ఓకే, ఇంకా చెప్పమ్మా, అంటే భవిష్యత్తు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం ఆలోచించలేదు మేడం, ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా సాగుతుంది ఇలాగే వెళ్ళాలి. పేరెంట్స్ని అక్కడే ఉంచారా, వాళ్ళు వచ్చేసారు ఎక్కడికి? హైదరాబాద్. ఫాదర్ ఇంకా అదే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చేపల వేటకి వెళ్ళమంటే వెళ్తారా? లేదు మేడం, వెళ్ళరా? అప్పుడు చిన్నప్పుడు అంటే భయం వేసింది, ఇప్పుడేం భయం? ఇప్పుడే మనం ఎప్పుడైనా అక్కడ కాదు మేడం, ఒక 30 years ఉన్నా 25 ఉన్నా సముద్రంలోకి వెళ్తా భయపడాలి మేడం.
చేపల వేటకి వెళ్ళినప్పుడు రకరకాల సముద్రంలో చేపలు ఉంటాయి కదా, వాటి పేర్లు ఐడియా ఉన్నాయా మీకు? ఉన్నాయి మరి, కొన్ని పేర్లు ఉన్నాయి. చెప్పండి. వంజరం. వంజరం అయితే నాకు తెలిసి చెప్తాను ఫస్ట్ నేను. వంజరం, సొరచేప, కానాగడతలు. అంటే నేనేం చేపల వేటకి వెళ్ళలేదు కానీ మామూలుగా, ఎందుకంటే సీ ఫుడ్ అంటే ఇష్టపడతాం కదా, సముద్రం చేపలు అనగానే కొన్ని ఐడియా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ నాకు తెలిసినంత వరకు చెప్పాను, ఇప్పుడు మీరు చెప్పండి. ఇది తర్వాత రొయ్యలు తెలుసు, పీతలు తెలుసు, జల్ల అంటే దాంట్లో జల్ల కూడా సముద్రందే. ఓకే ఓకే. ఇంకా తర్వాత పార్లు ఉంటాయి మేడం, వణిగిల పార్లు. ఇది మనుగు పాములా ఉంటది కదా, అది సముద్రందా లేకుంటే అది చెరువుదా? ఏంటి మేడం? స్నేక్ లా ఉంటది కదా, అది సముద్రంలో ఉంటాయి, చెరువులో ఉంటాయి మేడం. ఓకే ఓకే. అది చాలా కాస్ట్ ఉంటది అంటారు కదా. ఓకే. చాలా కచ్చిలా, ఎక్కువ కాస్ట్ అయితే చేపలో కచ్చిలా మేడం. కచ్చిలా అంటే వంజరం కన్నా మంచిదా? అది మంచిది మేడం, రేట్ ఎక్కువ. ఒక్క చేప వచ్చి 1,50,000 80,000. 1,00,000 రూపాయల ఒక్క చేప? ఆ కచ్చిలాకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మేడం. ఏం పేరు? కచ్చిరా. ఇప్పుడు మనకి ఇది అంటే పులస అంటారు కదా, అదైతే ఐడియా ఉంది. దానినే పుస్తులమ్మి మరీ తాకట్టు పెట్టా, పుస్తులమ్మైనా పులస తినాలి అని శాస్త్రం ఏదో చెప్తుంది, అది ఉంది. ఇది కచ్చిరా, ఒక్క చేప ఖరీదు 1,00,000 రూపాయల. అమ్మ వినండి, 1,00,000 రూపాయలు అంటే ఒక్క చేప ఖరీదు. తిన్నారా మీరు ఎప్పుడైనా? నేరుగా పడతాయి మేడం, అది ఎవరు తినరు. ఎందుకంటే 1,00,000 రూపాయలు వచ్చి తిందామని ఆశించరు కదా మేడం. మరి ఏం చేయాలి? దాన్ని 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుని ఎమ్ముకుందామని చూస్తారు. దానివల్ల మెడిసిన్ తయారవుతుంది మేడం. అచ్చా. దానికి లోపల బోర్ ఉంటుంది, దానికి మెడిసిన్ కి వాడతారు. అది అంటే తినడానికి యూజ్ చేయరు. మనం తినాలనుకుంటే తినొచ్చు మేడం. తినొచ్చు. ఏం తింటాం? 1,00,000 రూపాయలు పెట్టి మనం తినలేం కదా, 1,00,000 రూపాయలు తిని మనం తినలేం కదా మేడం. అమ్మా, నాకు ఒక కొత్త విషయం తెలిసింది. కచ్చరా ఈ చేప ఖరీదు 1,00,000 రూపాయలు అక్షరాల. మళ్ళీ అంతే, ఆడ చేపకి మగ చేపకి డిఫరెన్స్ వచ్చేది మేడం. అదెంత? 2 లక్షల? ఆడ చేపకి ఇంకా తక్కువ ఉంటుంది రేటు. ఆడ చేప ఏమో తక్కువ, మగ చేప. ఇందులో కూడా మగ ఆడకి రేట్లు తేడా ఉన్నాయా? అమ్మా, మగ చేప ఏమో 1,00,000, ఆడ చేప ఎంత? 50,000. అంటే తగ్గుతుంది మేడం అది రేటు. అంటే మనకి దాని గురించి పూర్తిగా తెలియదు. మన ఏటకెళ్ళి ఉంటే తెలిసిన పూర్తిగా దేని గురించి ఏంటని. అది నాకు తెలిసింది ఇంతవరకు తెలుసు మేడం. అప్పుడు వేటకి వెళ్ళినప్పుడు ఆ 1 వీక్ అలా ఉన్నారు కదా, అక్కడే మీరు అదే బోట్ లోనే వంట చేసుకుని తినటం అవన్నీ గుర్తున్నాయా మేడం? అచ్చా. చాలా విపరీతంగా వామిటింగ్స్ అయిపోయి ఉండలేము మేడం, కొత్తగా వెళ్ళాలికి అయితే. దాంట్లో కూడా అలవాటు అవ్వాలి మేడం. అలాగే వెళ్ళి ఉండాలంటే అలవాటు. వామిటింగ్స్ అయిపోతాయి. 3 days ఉన్నా 6 days ఉన్నా వామిటింగ్స్. అంటే స్మెల్ అలా స్మెల్ నీచు వస్తుంది. నీచుకి స్మెల్ వచ్చేసి వామిటింగ్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి బ్లడ్ కూడా పడుతుంది నోట్లోంచి. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఫిషర్మెన్ అందరూ చూస్తారు, ఫిషింగ్ అంటే చాలా ఈజీ, ఎంజాయ్ చేస్తూ సముద్రంలో హ్యాపీగా అనుకుంటారు. అలా కాదు మేడం. ఇంకా కష్టాలన్నీ ఇప్పుడు పడద్దు అని అవన్నీ చిన్నతనంలో చూడటం వల్లే మీరు దాని ఎఫెక్టేనేమో మీరు ఈ బిజినెస్ ఎంచుకోవడం కదా. అవును మేడం. అంటే మనకి దాని తర్వాత ఇదే మేడం తెలిసింది. మళ్ళీ దీంట్లోంచి వేరే దాంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేము మేడం. కానీ ఆ వల అనే ఒక కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉండటం వల్లనే కదా, ఎప్పుడైతే చేపల వేటకి వెళ్ళేవారో, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ వల వేస్తూ ఉంటే దాన్ని చూసే కదా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ బిజినెస్ ఎంచుకున్నారు మీరు కదా. ఓకే ఓకే. మొత్తానికి చేపల వేటకి వెళ్ళటం, అది కూడా ఆ ఫీల్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా మీరు పొందడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే అంతా హ్యాపీ. సరే, ఈ వ్యాపార రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి బిందాస్గా రావచ్చు. వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మన వీఫై న్యూస్ సాక్షిగా ఈయన డైరెక్ట్గా మన ఛానల్కి వచ్చి చెప్తున్నారు, చూస్తున్నారు కదా, చదువు లేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ సమయం వృధా చేసుకునే కంటే కూడా ఖచ్చితంగా శివరామరాజును కనుక మీరు అప్రోచ్ అయ్యారు అని అంటే, తాను ఈ రోజున ఎలా 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడో, అలాగే ఎంతోమందికి తన లైఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నేర్పించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాడు, నేర్పిస్తూ మీకు జీతాలు ఇవ్వడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా శివరామరాజుని అప్రోచ్ అవ్వండి. తన కాంటాక్ట్ నెంబర్ మన ఈ ప్రోగ్రాంలో కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే శివరామరాజ్, చాలా మంచి విషయాలు. ఈ రోజున ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎలా ఈ స్థాయికి వచ్చారు, దీంట్లోకి వస్తే ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఎంతో చక్కగా మా వీఫేస్ ప్రేక్షకులందరికీ తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మళ్ళీ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం తన వయసు 22 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల వయసులోనే బిజినెస్ రంగంలో అడుగుపెట్టి నెలకు 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల ఆదాయం పొందుతూ
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తాను ఎంచుకొని ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మనతో పాటు మన విపే స్టూడియోలో ఉన్నారు తానే శివరాం రాజ్. చెప్పండి శివరాం రాజ్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ బిజినెస్లోనే కొనసాగుతున్నారు, దీంట్లో కూడా కష్ట నష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు మీ తండ్రి చేపల వేటకి వెళ్తుంటే మీరు కూడా అప్పుడు వెళ్దామని వెళ్ళినా సముద్రంలో అన్ని రోజులు ఉండాలి, అంత రిస్క్ వద్దు అనుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. మరి ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే 40-50 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కూడా మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మన ప్రాణాలతో చెలగటం ఆడటమే కదా. మరి ఇది భయం అనిపించడం లేదు? సాధారణంగా ఆ వయసులో ఆడుకోవాలనిపిస్తుంది, అల్లరి చేయాలనిపిస్తుంది, అమ్మ నాన్నతో ఉండాలి అనిపిస్తుంది కదా. ఇవన్నీ మనం ఎంజాయ్ చేసే ఆ చిన్న వయసు, అసలు ఆ వయసులోనే ఇంత బాధ్యతగా ఎలా ఆలోచించారు, ఎందుకు ఆలోచించారు? మీరు చేసినటువంటి వర్క్ చూస్తే గ్రిల్స్ అవసరం లేకోకుండానే ఇదే ఒక స్ట్రాంగ్ గ్రిల్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది సేఫ్టీ అన్నా? ఇండివిజువల్ గ్రిల్స్ అని కొత్తగా వచ్చింది, అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అది అంటే చిల్డ్రన్స్ కి ఒక డ్యూరబిలిటీ 30 years అలా ఉంటుంది మేడం. మనం ఇచ్చే వారంటీ అది మాత్రం పక్కాగా, అంటే చిల్డ్రన్స్ కి ఒక ఎంత వెయిట్ అన్నా, ఒక 100 weight అన్నా ఆపేస్తుంది మేడం. మీ కింద ఈ ఏజ్ లోనే 10 మంది పనిచేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీతో ఏమంటారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా ఒకప్పుడు నువ్వు ఏమైపోతావు అని తెలియదు మాకు, ఆలోచించుకుంటూనే. ఒకప్పుడు అంటే చదువు లేదు, ఇటు అటు సముద్రంలో వేటకు కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే నువ్వు ఏమైపోతావు అని అనేవారు మేడం, నువ్వు ఎలా బతుకుతావు. మీకు ఒక్కొక్క ఫ్లాట్కి కంప్లీట్ చేయాలి వర్క్ అంటే ఎన్ని డేస్ పడుతుంది? ఒక 1 hour పడుతుంది మేడం. 1 hourలో? ఇదేదో బాగుంది కదా, ఒక గంటలోనే 30,000 రూపాయలు ఆదాయం. మీకు పెట్టుబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి ఉంటుంది మేడం ఇప్పుడు 30,000లో. ఇంకా కష్టాలన్నీ ఇప్పుడు పడద్దు అని అవన్నీ చిన్నతనంలో చూడటం వల్లే మీరు దాని ఎఫెక్టేనేమో మీరు ఈ బిజినెస్ ఎంచుకోవడం కదా. అవును మేడం, అంటే మనకి దాని తర్వాత ఇదే మేడం తెలిసింది. మళ్ళీ దీంట్లోంచి వేరే దాంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేము మేడం. కానీ ఆ వల అనే ఒక కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండటం వల్లనే కదా, ఎప్పుడైతే చేపల వేటకి వెళ్ళేవారో, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ వల వేస్తూ ఉంటే దాన్ని చూసే కదా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బిజినెస్ ఎంచుకున్నారు మీరు. ఇప్పుడు 40-50 అంతస్తుల అపార్ట్మెంట్స్కి వీటన్నిటికీ మీరు వర్క్